పూరా లోకల్. లగచర్ల ఘటనలో కలెక్టర్ పైన దాడి జరిగిన ఘటనలో కేటీఆర్ హస్తం ఉందని మీరు అనుకుంటున్నారా? 100% ఉంది సార్. ఇప్పుడు లఘుచర్లలో జరిగిన ఘటనలో కేటీఆర్ హస్తం లేదు అనడానికి ఎక్కడ కూడా ఏ కోశానన్నా 1% దొరుకుతుందేమో అని నేను కూడా అనుకున్నా. కానీ ఎక్కడ కూడా లేదు. అంటే ఏదో ఒక రకంగా ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయాలి, ప్రభుత్వం పైన దాడిని చేయాలి అంటే సాక్షాత్తు ముఖ్యమంత్రి గారి నియోజకవర్గంలోనే మనం లా అండ్ ఆర్డర్ ఇష్యూని క్రియేట్ చేయగలిగితే ఈ యొక్క సంఘటనను చూపించి రాష్ట్రమంతా రాజకీయ లబ్ధి ఎట్లా పొందాలి అని ఆలోచించిన వ్యక్తి కల్వకుంట్ల తారక రామారావు. ఎస్సీలను, ఎస్టీలను, బీసీలను, బడుగు బలహీన వర్గాలను, నిమ్న కులాలను, పేదవారిని, పిల్లలని, యువకులని వాళ్ళ బ్రతుకులు ఛిద్రమైపోయినా సరే, వాళ్ళు నాశనం అయిపోయి వాళ్ళు చనిపోయినా సరే ఈయన మాత్రం అందలం ఎక్కాలి, ఈయన మాత్రం సింహాసనం మీద కూర్చోవాలి. ఇందుకోసం ఎంతటి వారినైనా బలి తీసుకోవడానికి ఒక్క క్షణం కూడా ఆలోచన చేయడు ఈ కల్వకుంట్ల తారక రామారావు. ఇప్పుడు లగచర్ల ఘటన ముందు కొన్ని సభల్లో కేటీఆర్ చెప్పడం జరిగింది, కాంగ్రెస్ నాయకులు అలాగే ప్రజాప్రతినిధులు ఎవరన్నా వస్తే తరిమి కొట్టండి, ప్రజలు మిమ్మల్ని తరిమి కొట్టడానికే వేచి చూస్తున్నారు, మీరు వెళ్తే మీకు తగిన బుద్ధి చెప్తారు అని అలా చెప్పడం జరిగింది. అలా చెప్పి ఇలా ప్లాన్ చేశాడని అనుకుంటున్నారు. అంతే కదా. ఇప్పుడు ఎందుకు కొట్టాలి? ఇప్పుడు అధికారులు అండి వాళ్ళు 10 సంవత్సరాలు మీరే కదా ప్రభుత్వంలో ఉన్నది, అప్పుడు 10 సంవత్సరాలు మీ అధికారులే కదా, వాళ్ళు మీకే పనిచేసారు కదా. ఇదే కానిస్టేబుల్ మీకే కదా సెల్యూట్ కొట్టింది, మమ్మల్నే కదా అర్ధరాత్రులు ఇంట్లోకి వెళ్ళి ఎత్తుకపోయింది వీళ్ళే కదా, మీ ఆర్డర్స్నే ఫాలో అయ్యారు కదా. ఎందుకు కొట్టాలి అధికారులను? అధికారులు ఏం తప్పు చేశారు సార్? రాజకీయాల్లో మీకేమైనా కక్ష ఉంటే మా మీద తీర్చుకోండి సార్, కానీ అధికారుల మీద ఎందుకు దాడి చేయాలి? ఈరోజు మేము ఉంటాము, 10 ఏళ్ళకో 15 ఏళ్ళకో మళ్ళీ మీరు వస్తారు, అప్పుడు ఈ అధికారులందరూ మీకోసమే పనిచేస్తారు కదా, మీ ఆర్డర్లే పనిచేస్తారు కదా. అధికారులు అంటోళ్ళు గవర్నమెంట్ సిస్టమ్ ప్రకారం పనిచేస్తారు, ఆ వ్యవస్థ ప్రకారం పనిచేస్తారు. అంటే అధికారుల మీద దాడి చేయడం అంటే ఏంటంటే పూర్తిగా రాజ్యాంగం పైన, వ్యవస్థ పైన, ప్రజాస్వామ్య స్ఫూర్తి పైన దాడి చేసే విధంగా కల్వకుంట్ల తారక రామారావు మాట్లాడడాన్ని తెలంగాణ సమాజం ఒక్కసారి ఆలోచన చేయాలి. ఎందుకు రెచ్చగొడుతుండు ప్రజల్ని? ఎవరి మీద దాడి చేయాలి? రాజకీయ నాయకుల పైన దాడి చేయాలన్నా, కాంగ్రెస్ పార్టీ మీద దాడి చేయాలన్నా, అధికారుల మీద దాడి చేయాలి?